వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లు మార్చే క్రమంలో ఈరోజు ఆయన టాప్ టు బాటమ్ అన్ని కాన్స్టిట్యున్సీల్లో సిట్టింగ్ల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. తాను చేయించుకున్న సొంత సర్వేల పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న చర్యలు అయితే మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిజంగానే డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే తాడేపల్లి నుంచి ఫోన్ వస్తుందంటేనే ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యేలు హడలిపోతున్న పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ నుంచి ఎవరైనా అసంతృప్తులు టికెట్ దక్కని వాళ్ళు మా పార్టీలోకి వస్తే వాళ్ళకి అంత ఈజీగా రెడ్ కార్పెట్ పరిచే సిచ్యువేషన్ కూడా లేదని తేల్చి చెప్పేశారు. సో ఆల్రెడీ ఇక జనసేనకి వెళ్దామన్నా ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తుల్లోనే ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగానే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. ఈ రోజున ఎవరు కూడా ఈరోజు తాడేపల్లి నుంచి ఫోన్ వస్తుందంటేనే జగన్ తమ సీటుకి ఎసరబెట్టారనే ఆవేదనలో ఉన్నారన్నది వాస్తవం. గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి అటు బీసీ కార్డుతో చేస్తున్న ఒక ప్రయోగం కానీ, మెజారిటీ సిట్టింగ్లు మార్చాలంటూ ఆయన తెర మీద తీసుకొచ్చిన ఒక నినాదం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును కూడా ఒక ప్రశ్నార్థకంలో మిగిలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు చూసినట్లయితే వీళ్ళందరినీ మనం పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి ఆయన మెజారిటీ 65 మందికి పైగా కొత్త మొహాలకి మొన్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చున్నారు. వాళ్ళలో మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా కావడం జరిగింది. అయితే వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత టీడీపీ నుంచి గెలిచి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల సంగతి మరో ఇక ఎత్తు అన్నట్టుగా మారింది. ఈరోజు చూసినట్లయితే ఒక కర్ణం బలరాం కావచ్చు. ఎందుకంటే టీడీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో గెలవడం జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎప్పుడూ ఫేస్ చేయలేని ఒక డిప్లొమాటిక్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసింది. కేవలం 23 స్థానాలకు మాత్రమే టీడీపీ ఆ రోజున పరిమితమైంది. అందులో కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే పలువురు ఉన్నారనుకోవాలి. ఒక బాలకృష్ణ, ఒక చంద్రబాబు నాయుడు, ఒక పయ్యావుల కేశవ్ కావచ్చు. ఈవెన్ ప్రకాశం జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది. ఒక గొట్టిపాటి రవి అద్దంకి నుంచి, అండ్ దెన్ పర్చూరు నుంచి సాంబశివరావు, అండ్ దెన్ కర్ణం బలరాం. అయితే వీళ్ళందరిలో కూడా అందరికన్నా ముందుగా ఈ 23 మందిలో అందరికన్నా ముందుగా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేసింది కర్ణం బలరామే. ఆ తర్వాత కర్ణం బలరామే అంటే వల్లభనేని వంశీ కూడా, గన్నవరం నుంచి వంశీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత వరుసలో అంటే గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలి గిరి కూడా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఇక మరోవైపు చూస్తే వైజాగ్ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వీళ్ళంతా అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీకి అనుబంధ సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఓ కర్ణం బలరాం, ఓ వల్లభనేని వంశీ, ఓ మద్దాలి గిరి, అండ్ దెన్ ఒక వాసుపల్లి గణేష్. ఇప్పుడు ఈ నలుగురు కూడా వైఎస్ఆర్సీపీ అనుబంధ సభ్యులుగా, జంపు జిల్లానీలుగా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ వస్తున్నారు. సో అయితే అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో వెన్నుపోటు పొడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ నలుగురిలో, టీడీపీ నుంచి వెళ్ళిన ఈ నలుగురిలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి కూడా సిట్టింగ్ స్థానాల నుంచి టికెట్ ఇవ్వబోవట్లేదన్న సమాచారం అయితే ఈరోజు బయటకు వచ్చింది. ఆల్రెడీ మద్దాలి గిరి లాంటి వాళ్ళ విషయాల్లో, వల్లభనేని వంశీ లాంటి విషయాల్లో ఇప్పటికీ అధికారిక ప్రకటనలు కూడా బయటకు వచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఈ నలుగురు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందన్న ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిట్టింగ్ల పేరుతో పక్కన పెడుతున్న వారిలో ఈ నలుగురు కూడా ఉన్నారు ప్రధానంగా. వైసీపీ నుంచి వాళ్ళని పక్కన పెట్టినట్లయితే వాళ్ళు రెండో ఆప్షన్ కింద టీడీపీ చూసుకుందామన్న టీడీపీలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తులకు ఇక్కడ స్థానం లేదు అని చంద్రబాబు తేల్చి చెప్పిన పరిస్థితిలో మామూలుగా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఆలోచనలో పడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్తో. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఇక టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి టీడీపీలోకి వస్తామంటే అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి వచ్చే ఛాన్స్ ఉండదు. టీడీపీ డోర్స్ క్లోజ్ అయినట్లే అని కూడా చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు. లోకేష్ కూడా తన పాదయాత్రలో పదే పదే ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఆయన ఎవరైతే తమ పార్టీ నుంచి గెలిచి, తమ పార్టీ బీఫామ్ మీద గెలిచి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారో అలాంటి వాళ్ళకి తిరిగి పార్టీలోకి వస్తే స్థానం లేదు అంటూ కూడా ఒక క్లారిటీగా ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నారు అటు తండ్రి కొడుకులు ఇద్దరు. అలాంటి సిచ్యువేషన్లో ఈ నలుగురిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం చేయడం, సిట్టింగుల మార్పు పేరుతో ముందుగా వాళ్ళ మీదే ప్రయోగం చేయడం మాత్రం అది వాళ్ళకు ఊహించని షాకే అని చెప్పుకోవాలి. అసలు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది, అటు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి తయారైన సిచ్యువేషన్లో మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా కామానా పులి స్టాప్ పడిందా అన్న సిచ్యువేషన్ కూడా ఈరోజు తెర మీదకి వచ్చింది. మనం చూసినట్లయితే ముందుగా ఈ నలుగురిలో కర్ణం బలరాం గురించి మనం చెప్పుకోవాలి. అటు దాదాపు చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అయిన కర్ణం బలరాం ప్రకాశం జిల్లా రాజకీయాల్లోని ఒక సోలో ఇమేజ్తోనే ఆయన అక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత టీడీపీ నుంచి, అదేవిధంగా టీడీపీలో కొన్ని రోజులు చంద్రబాబు నాయుడుతో పొసక్క, ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్ నుంచి కూడా ఆయన రిప్రజెంట్ చేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాల మీద కర్ణం బలరాంది ఒక సుదీర్ఘ ముద్ర ఉందని అనుకోవాలి. ప్రకాశం జిల్లా రాజకీయాల్ని
కర్ణం బలరాంను వేరు చేసి అయితే చూడలేం. సో పాలనా పరంగానో లేకపోతే ఆయన అనేక సార్లు పార్టీలు మారిన క్రమంలోనో ఉన్నత పదవులను అయితే అందుకోలేకపోయారు. అంతటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర నుండి కూడా ఇప్పటిదాకా కర్ణం బలరాం లాంటి వాళ్ళు మంత్రులు కాలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పార్టీలు మార్చిన చరిత్ర ఎలాంటిది అనేది. సో అలాంటి కర్ణం బలరాము ప్రత్యేకించి ఆయన అద్దంకి నుంచి అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకించి 2014లో అద్దంకి నుంచి కొట్టిపాటి రవి ఎమ్మెల్యే కావడం జరిగింది. అంత ముందు కూడా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. జగన్ వెంట నడిచిన కారణంగా బై ఎలక్షన్స్లో కూడా మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే కావడం జరిగింది. బట్ వేరేజ్ 2014 ఎన్నికల్లో గొట్టిపాటి రవి కర్ణం బలరాం వాళ్ళ కొడుకుని ఓడించి మరీ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో గొట్టిపాటి రవి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన తర్వాత ఏదైతే ఆయన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు పార్టీలోకి తీసుకున్న క్రమంలో వైఎస్ఆర్సీపీ మీద ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించిన క్రమంలో గొట్టిపాటి రవి కూడా ప్రకాశం జిల్లా నుంచి టీడీపీలో చేరడం జరిగింది. సో మొన్నటి ఎన్నికలు 2019 ఎన్నికల సమయానికి ఆ రోజు గొట్టిపాటి రవిని పక్కన పెట్టే పరిస్థితి అయితే లేదని అనుకోవాలి చంద్రబాబు నాయుడుకి. ఈ క్రమంలోనే అద్దంకి టికెట్ మరోసారి గొట్టిపాటి రవికి కేటాయించడం జరిగింది. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే అప్పటికే చీరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయబడిన ఆమంచి కృష్ణమోహన్ ఆఖరి నిమిషంలో టీడీపీని వదిలి వైఎస్ఆర్సీపీకి వెళ్ళున్నారు. చీరాల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అప్పుడు హడావిడిగా కర్ణం బలరాంని ఒప్పించడం జరిగింది. అతి కష్టం మీద కర్ణం బలరాంను అద్దంకి నుంచి మూవ్ చేసి చీరాలకు పంపించారు. చీరాల్లో ఆ రోజున అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా పక్కన పెట్టి మరీ కర్ణం బలరాంకి చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అంతటి వైసీపీ వేవ్లో కూడా చీరాల నుంచి కర్ణం బలరాం ఎమ్మెల్యే కావడం జరిగింది. అది కూడా ఆమంచి కృష్ణమోహన్ ఒక స్వయంకృత అపరాధం కారణంగా. సో అయితే ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే అక్కడ కర్ణం బలరాం గెలుచున్నారు. బట్ వేరేజ్ ఆమంచి కృష్ణమోహన్ ప్రతిపక్షానికి పరిమితమైంది పార్టీ, ఆయన ఓడిపోయినారు. కానీ అనఫిషియల్ ఎమ్మెల్యేగానే ఆమంచి వ్యవహరిస్తూ వచ్చారు చీరాల్లో. అటు ఆమంచి ఆధిపత్య పోరును భరించలేని పరిస్థితుల్లో ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఆహ్వానం ఉన్న పరిస్థితుల్లో ఆ రోజున కర్ణం బలరాం హడావిడిగా బాలినేని లాంటి వాళ్ళని తీసుకెళ్లి మరీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఇక చేరినప్పటి నుంచి కూడా అటు ఆమంచి వర్గం కర్ణం వర్గం అన్నట్టు కొన్ని రోజులు ఫైట్ నడిచింది. ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టే క్రమంలోనే ఈ రోజున ఆమంచిని తీసుకెళ్లి చీరాల నుంచి పర్చూరుకు కూడా పంపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అలా ఇక అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కర్ణం బలరాం మరోసారి చీరాల నుంచే పోటీ చేయాలని కూడా ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. తన ఆరోగ్య కారణాల రీత్యా తన వయసు రీత్యా తాను పోటీకి దూరంగా ఉంటాను, తన కొడుకు వెంకటేష్కు టికెట్ ఇవ్వాలనేది ఆయన ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్. బట్ వేరేజ్ వెంకటేష్కి అవసరమైతే అద్దంకి టికెట్ కూడా ఇవ్వాలని కర్ణం బలరాం కోరడం జరిగింది. బట్ అద్దంకి నుంచి మొన్నటి వరకు కొన్ని రోజులు కృష్ణ చైతన్యాన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ ప్లేస్లోని సరికొత్త ప్రయోగం చేస్తూ అనిమిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకురావడం జరిగింది. సో కారణాలు ఏవైనా మటుకి ఇప్పుడు మాత్రం మొన్నటి వరకు ఒక్క సీటే కర్ణం ఫ్యామిలీ కేటాయిస్తారు, అది కూడా చీరాల్లో కర్ణం బలరాం ఐదర్ ఆర్ ఆయన కొడుకు వెంకటేష్ కానీ పోటీ చేస్తారని ఒక సిగ్నల్ అయితే ఇస్తూ వచ్చారు జగన్. కానీ ఎట్టకేలకి ఇప్పుడు సిట్టింగుల మార్పు అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చిందో అప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కర్ణం బలరాం మీద మొదట ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు జిల్లాలో. అది కూడా ఈరోజు చూసినట్లయితే కర్ణం బలరామును ఒంగోలు నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఈరోజు బాలినేని తీవ్ర అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి తీరు మీద రగిలిపోతున్నారు ఆయన. అలాంటి బాలినేని అవసరమైతే ఎంపీగా పోటీ చేయించాలని ఒక చర్చ ఉంది. ఆయన పార్టీని వదిలి వెళ్తారనే ఒక సమాచారం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. అందుకే ఈరోజు మనం చూసినట్లయితే కర్ణం బలరామన్ తీసుకొచ్చి ఒక ఒంగోలు టికెట్ కానీ లేకుంటే పూర్తి స్థాయిలో ఆయన్ని ఇంకా వేరే ఆప్షన్ కింద ఎన్నికలు వచ్చినట్లయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇస్తామనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి ఆయనతో చర్చిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీని మీద కర్ణం బలరాం వర్గం కూడా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద మండిపడుతోంది. ఇక వేరే కర్ణం బలరాం తర్వాత మనం చెప్పుకోవాల్సింది వల్లభనేని వంశీ గురించి. సో వల్లభనేని వంశీది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. టీడీపీలో పరిటాల రవి అనుచరుడుగా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గరే ఉన్నారు. కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. సో ఆ కన్సర్న్తోనే చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీకి విజయవాడ ఎంపీ టికెట్ అప్పగించారు. బట్ లగడపాటి మీద ఆ రోజున వంశీ ఓడిపోవడం జరిగింది. వేరే 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి కేసీఆర్ నాని పార్టీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు ప్రజారాజ్యం నుంచి. ఈ క్రమంలోనే కేసీఆర్ నాని కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు వంశీని పక్కన పెట్టారు. పక్కన పెట్టకుండా ఆ క్రమంలోనే వంశీని ఎమ్మెల్యేగా గన్నవరానికి పంపించారు. దాసర్ బాలవర్ధనరావు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన కన్విన్స్ చేసి మరి ఆ రోజు వంశీని గన్నవరానికి పంపించడం జరిగింది. 2014లో వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ దెన్ స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తూ అనేక సార్లు పార్టీ పరువును బజార్ను పెట్టేలాగా వంశీ వ్యవహరించిన పరిస్థితులు ఉన్నా చంద్రబాబు నాయుడు మాత్రం 2019 ఎన్నికల్లో సైతం వంశీకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక వంశీ ఆ ఎన్నికల్లో కూడా గెలుచున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొన్ని రోజులకే తన సన్నిహితుడైన కొడాలి నానితో కలిసి వైఎస్ఆర్సీపీ జెండా పుచ్చుకున్నారు ఆయన. సో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అటు పదవుల పరంగా ఎలాంటి హామీ అయితే వంశీకి లభించలేదు.
పైగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని పదవిని తీసి పక్కన పెట్టారో అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా అటు వంశీ కానీ ఇటు కొడాలి నాని పార్టీలో కూడా ఒక సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రత్యేకించి వంశీ వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఆయన భువనేశ్వర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయన వెంట వచ్చిన టీడీపీ వర్గం కూడా ఆయనకు వ్యతిరేకత తిరుగుబాటు వ్యక్తం చేసిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఆయన మీద పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుతో ఆ మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలంతా ఆయన వెంట టీడీపీలోకి వెళ్ళున్నారు. అదొక సఫికేషన్ ఈరోజు. ఎందుకంటే గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు చాలా నేరోతో ఓడిపోయారు వంశీ మీద. ఇక మరో అక్కడే పార్టీలోనే ఉండి పర్సూ చేస్తున్న దుట్టా రామచంద్రరావు వర్గం ఉంది, ఆయన అల్లుడు, ఆయన కూతురు ఆయన. సో వంశీకి టికెట్ ఇస్తే ఈరోజు మేము సహకరించమని చెప్తూ వస్తున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితి అయితే నిజంగానే ఒక సఫికేటివ్ వాతావరణం అయితే ఉంది వంశీకి గన్నవరంలో. అలాంటి సిచ్యువేషన్లో చాలా రోజులుగా వంశీ పూర్తి స్థాయి సైలెంట్ అయి ఉన్నారు. గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలను కూడా ఈరోజు వంశీ నిర్వర్తించట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వంశీని కూడా అక్కడి నుంచి మార్చాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వంశీని ఎలాగైనా సరే విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని కూడా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా సమీక్షా సమావేశంలో వంశీకి కూడా ఇదే అంశం స్పష్టం చేసినట్లు మనకు సమాచారం. బట్ అయితే వంశీ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయబోను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బట్ పార్టీలో పెద్దలంతా సలహాదారులంతా కలిసి వంశీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో వంశీ ఏదైతే గన్నవరం నుంచి కానీ తాను విడిచి పక్కకి వెళ్ళినట్లయితే తాను చెప్పిన అభ్యర్థికే గన్నవరం టికెట్ ఇవ్వాలి, బట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 2 సీట్లు తన అనుచరులకు ఇవ్వాలని ఒక డిమాండ్ను కూడా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచారని కూడా చెప్తున్నారు. సో అలా చూసుకున్నా ఎలా చూసుకున్నా ఈ రోజున కేసీఆర్ నానిని వంశీ ఎంతవరకు ఢీకొట్టగలరు అనేది అయితే ఒక $1 మిలియన్ ప్రశ్న. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు గన్నవరం సీటు మాత్రం సిట్టింగ్ సీట్ మాత్రం వంశీకి లేనట్లే అని కూడా వైఎస్ఆర్సీపీ నుంచే లీకులు వస్తున్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి మాత్రమే ఉంది. సో ఆ లెక్కను చూసుకుంటే వంశీకి గన్నవరం టికెట్ మాత్రం ఇవ్వట్లేదనేది స్పష్టమవుతూ వస్తుంది ఇక్కడ. ఇక వంశీ తర్వాత మనం చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి ఎవరంటే మద్దాలి గిరి గత ఎప్పటి నుంచో టీడీపీలో ఒక సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చినా తన సోలో ఇమేజ్తోని 2019 ఎన్నికల్లో ఆయన ఒక టికెట్ దక్కించుకున్నారు టీడీపీ నుంచి. 19 ఎన్నికల్లో పార్టీ అధికారానికి దూరమైనప్పటికీ మద్దాలి గిరి లాంటి వాళ్ళు గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆయన కూడా ఒక కర్ణం బలరాం తరహాలోనే ఓ వంశీ తరహాలోనే గెలిచిన కొద్ది రోజులకే అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో కూడా చేరారు. ఎంతమంది కన్విన్స్ చేస్తున్నా వినకుండా ఆ రోజు మద్దాలి గిరి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే విడుదల రజనీ గత ఎన్నికల్లో పుల్లారావు శిష్యురాలుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు ఆవిడ. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి తన గురువైన పుల్లారావునే ఓడించి ఇంటికి పంపించారు ఆవిడ. సో అలాంటి విడుదల రజనీకి రెండోసారి తన క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చున్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా. అయితే స్థానికంగా ఉన్న ఒక ఆధిపత్య పోరు అటు శ్రీకృష్ణదేవరాయలతో ఇటు రాజశేఖర్ లాంటి వాళ్ళతో ఎప్పటి నుంచో ఆమెకి ఒక సఫికేషన్ అయితే ఉంది. అదే ఒక ఆధిపత్య పోరు అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా కన్సర్న్లోకి తీసుకోవట్లేదని కూడా పార్టీ అధిష్టానం ఆమె మీద కోపంతో ఉంది. ఇక మంత్రిగా ఉండి కూడా పార్టీ నేతలందరినీ కలుపుకొని పోవట్లేదన్న ఒక విమర్శ కూడా ఉంది. ఇక కాపు సామాజిక వర్గ ఓటర్లంతా ఆమె మీద ఆగ్రహంతో ఉన్నారన్న ఒక వాదన ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆమెకు గుంటూరు వెస్ట్ సీట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే గుంటూరు వెస్ట్ నుంచి ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా మద్దాలి గిరి ఉన్నారు. ఆయన పక్కన పెట్టి మరి ఈరోజు విడుదల రజనీని గుంటూరు వెస్ట్కి పంపించడం జరిగింది. అలా అని మద్దాలి గిరిని ఇంకెక్కడన్నా అకామిడేట్ చేసే ప్రయత్నం చేశారా అంటే అది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. అసలు మద్దాలి గిరికి టికెట్ వస్తుందా రాదా అన్న ఒక ఆలోచన కూడా ఈరోజు ఉంది. వైసీపీ నుంచే ఆ చర్చ అయితే జరుగుతోంది. అందుకనే ఈరోజు ఆయన అనుచరులు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన మరొక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరంటే వాసుపల్లి గణేష్. సో సుదీర్ఘకాలం ఆయన ఫిషర్మెన్ సామాజిక చెందిన వ్యక్తి ఆయన వాసుపల్లి గణేష్. సుదీర్ఘకాలం టీడీపీతో అనుబంధం ఉంది. ద్రోణం రాజు ఫ్యామిలీకే చెక్ పెట్టేలా ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. 2014లో కూడా ఎమ్మెల్యే అయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019లో కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే ఈరోజు వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు మిగతా ఎమ్మెల్యేల తరహాలోనే. స్థానికంగా ఎంతమంది వైజాగ్లో టీడీపీ నేతలు వారిస్తున్నా వినకుండా ఆయన హడావిడిగా వెళ్ళి పార్టీ జెండా కప్పుకున్నారు. ఆయనకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ కూడా వాసుపల్లి గణేష్ ఆ స్థాయిలో అక్కడ పెర్ఫామ్ చేయలేకపోయారన్న ఒక విమర్శలు ఉన్నాయి. ఇక స్థానికంగా అక్కడున్న ఒక ద్రోణంరాజు వర్గం కానీ కోలా గురువుల వర్గం కానీ ఆయనకు సహకరించలేదు వాసుపల్లి గణేష్ కన్నా కొన్ని విమర్శలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తాను చేయించుకున్న సర్వేల్లో కూడా వాసుపల్లి మీద ఒక వ్యతిరేకత అయితే స్థానికంగా వ్యక్తమవుతూ ఉందన్న సర్వేలు కూడా వచ్చాయి. సో ఈ క్రమంలోనే వాసుపల్లి గణేష్కు టికెట్ ఉండదు అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. ఆయన ఇటీవలే తన అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఆయన కూడా నిజంగా సఫికేషన్ ఫీల్ అవుతున్న అంశాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ కూడా వస్తున్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాసుపల్లి గణేష్ని పక్కన పెట్టి కోలా గురువులకు అక్కడ టికెట్ ఇవ్వాలని కూడా నిర్ణయిస్తున్నారని సమాచారం. కోలా గురువులు ఆల్రెడీ అక్కడ డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఒక సానుభూతి అయితే ఉంది, వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది ఆయనకు. ఒక సానుభూతి, ఒక కన్సర్న్ అయితే ఆయన మీద ఉంది స్థానికంగా. అందుకే ఈరోజు వైజాగ్ సౌత్ను కోలా గురువులకే ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారంటున్నారు. త్వరలోనే అధికారికంగా
ఈ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అంటున్నారు. అంటే ఇక వాసుపల్లి గణేష్కి ఒక ఆప్షన్ అయితే లేదనాలి ఇప్పుడు దాకా. సో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదని అనుకోవాలి. సో ఈ రోజున మనం చూసినట్లయితే ఓ కర్ణం బలరాం కానీ, ఓ వల్లభనేని వంశీ కానీ, ఓ మద్దాలి గిరి కానీ, అండ్ దెన్ ఒక వాసుపల్లి గణేష్ కానీ, ఈ నలుగురు కూడా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఆ జెండా కప్పుకొని ఈ గత 4.5 ఏళ్ళుగా ఆ పార్టీ కిందే వచ్చిన వాళ్ళే. సో ఆ పార్టీతో అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళే. అలాంటి వాళ్ళకి ఈరోజు అటు టీడీపీ నుంచి డోర్స్ పూర్తిగా క్లోజ్ అయినాయి. అటు జనసేన టీడీపీ పొత్తుల కారణంగా జనసేన నుంచి కూడా వేరే ఆప్షన్ అయితే లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా టికెట్ విషయంలో పూర్తి స్థాయిలో వాళ్ళని పక్కన పెడుతూ వచ్చారు. సో పక్కన పెట్టి అధికారికంగా ప్రకటన కూడా చేయబోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి తయారైంది. అంటే రెంటికి చెడ్డ రేవడ్లు, అటు టీడీపీకి కాకుండా పోతున్నారు, ఇటు వైఎస్ఆర్సీపీకి కాకుండా పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికెప్పుడు కొంతమంది బలరాం లాంటి వాళ్ళని నియోజకవర్గాలు మార్చి కొత్త చోటుకు పంపించిన సొంత నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారన్న కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి పార్టీ మారిన ఈ నలుగురికి రేపటి ఎన్నికల్లోపే ఒక తమ రాజకీయ భవిష్యత్తు మీద ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ఎదురవుతూ ఉంది. మరి వీళ్ళ రాజకీయ ప్రస్థానం ఈ రోజున ఏ మలుపు తిరుగుతుంది అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న అయితే. బట్ జగన్మోహన్ రెడ్డి తమను రెండుకి కాకుండా చేశారన్న ఒక ఆవేదన మాత్రం ఈ నలుగురిలో అయితే వ్యక్తమవుతూ ఉంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు రేపటి ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.